హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మురుమురలతో ఒక లడ్డు రెసిపీ అండి. ఈ మురుమురలతో లడ్డు చేయడం చాలా ఈజీ అండి. రండి, ఈ లడ్డు చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. నేను ఈ కడాయిలో పావు కప్పు వాటర్ తీసుకుంటున్నానండి. అలానే 1 కప్పు తురిమిన బెల్లం తీసుకుంటున్నా. మనం తీసుకున్న ఈ బెల్లము ఈ వాటర్లో పూర్తిగా డిజాల్వ్ అవుతున్న వరకు మనం వేడి చేసుకోవాలి. తర్వాత మనం ఈ వాటర్ని స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నామంటే బెల్లంలో ఉన్న మట్టి దుమ్ములు అని తీయడానికి చేస్తున్నామండి. చూడండి ఎంత దుమ్ము ఉన్నిందని. ఇప్పుడు ఈ కడాయిని కడిగి పొయ్యి మీద పెట్టుకోండి. మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి తీసుకున్న ఈ బెల్లం వాటర్ని మళ్ళీ రెండోసారి స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు మనకు ఈ బెల్లం వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యి మనకు బెల్లం పాకం అనేది రావాలి. ఇప్పుడు ఈ బెల్లంతో పాటు పావు టీ స్పూన్ యాలకుల పొడి, అలానే ఒక చిటికెలంత ఉప్పు మనం యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే అండి, మనం బెల్లంతో ఒక స్వీట్ చేస్తున్నామంటే చిటికెలంత ఉప్పు వేస్తే మనకు ఆ స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అందుకే మనం ఇక్కడ చిటికెలంత ఉప్పు యాడ్ చేస్తున్నామండి. అలానే ఏలకుల పొడి మనకు మంచి సువాసన ఇస్తుంది, అందుకే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ బెల్లం అనేది బాగా పొంగు వచ్చి పొంగంతా మళ్ళీ దగ్గి మనకు బెల్లం పాకం అనేది రంగు మారి దొరుకుతుందండి. ఇలా వచ్చిన తర్వాత మీరు బెల్లం పాకంని చెక్ చేసుకోండి. మనకు ఒక స్ట్రింగ్ అన్నది రావాలి. ఇలా వచ్చిందంటే మనకు పాకం రెడీ అయిపోయిందండి. వెంటనే మీరు స్టవ్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేసి నేను ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకున్నా, అందుకని 3.5 కప్స్ మురుమురాలు తీసుకుంటున్నానండి. ఇది కొద్ది కొద్దిగా మనం పాకంలో వేసి మంచిగా కలుపుకోండి. ఇక్కడ మనం కలుపుతున్నప్పుడు కొద్దిగా మనం ఫాస్ట్గా చేయాలండి, ఎందుకంటే బెల్లం పాకం తొందరగా మనకు దగ్గరకు వచ్చేస్తుంది. మీరు వీలైన వరకు ఫాస్ట్గా కలిపి పెట్టుకోండి. అలానే మనం యూజ్ చేసిన మురుమురాలు చాలా క్రిస్పీగా ఉండాలండి. అప్పుడే మనకు లడ్డు చుట్టిన తర్వాత లడ్డు తినడానికి క్రిస్పీగా బాగుంటుందండి. ఇలా మీరు కలిపిన తర్వాత ఈ మురుమురాల్ని ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఇలా వదిలిన తర్వాత మనం లడ్డులు చుట్టాలండి. 2 మినిట్స్ అయింది. ఇక్కడ నేను ఒక గిన్నెలో నీళ్ళు తీసి పెట్టుకున్నానండి. ఇలా నీళ్ళతో మనం చేతుల్ని తడుపుకొని మీరు లడ్డు చుట్టడం స్టార్ట్ చేయాలండి. ఈ ప్రాసెస్ అన్నీ మనం పాకం అన్నది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ని మనం చేయాలండి. అప్పుడే మనకు లడ్డు చుట్టడం అనేది ఈజీగా అవుతుంది. మీరు లడ్డు చుట్టుతున్నప్పుడు వాటర్తో లైట్గా చేతుల్ని తడి చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వాటర్ ఉంటే మనకు మురుమురాలు అనేది నానిపోతుందండి. అప్పుడు క్రిస్పీనెస్ అన్నది పోతుంది. అందుకే నీళ్ళు వీలైన వరకు చాలా తక్కువనే తీసుకోండి అండి. ఇలా మనం చుట్టున్న లడ్డుని సర్వింగ్ బౌల్కు మార్చుకుంటామండి. ఇక్కడ ఈ మురుమురాల లడ్డు అనేది మంచి స్నాక్ ఐటమ్ అండి. చాలా హెల్తీ కూడా. మనం పిల్లలు అడిగిన వెంటనే చేసి ఇవ్వచ్చు. బెల్లంతో చేసినాం కాబట్టి చాలా హెల్తీ కూడా అండి. మనం చేస్తున్న ఈ మురుమురాల లడ్డు కృష్ణ జయంతి రోజు, కార్తీక దీపం రోజు మనం ప్రసాదం కింద కూడా చేసి దేవుడికి పెట్టొచ్చండి. చాలా ఈజీగా చేయగలిగిన ఈ లడ్డు రెసిపీని సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేశారంటే మళ్ళీ మీరు ఇంట్లోనే చేస్తారండి. షాప్లో ఎప్పుడు కొనరండి. మీకు ఈ లడ్డు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.